హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మన వంటికి సలవ చేసే పెసరపప్పుతో పప్పుచారు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పుచారును అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెసరపప్పు రసం తయారీకి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని 1కి 2 సార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాలు, పావు టీ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి పైన విజిల్ పెట్టుకొని తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం మంట పైన 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసి కలుపుకోవాలి. పప్పుచారు మీకు చిక్కగాను లేదా పలచగాను కావాలనుకుంటే దాన్ని బట్టి నీళ్ళను వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పప్పుచారుని మరగనివ్వాలి. పప్పుచారు ఈ విధంగా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ పైన తాలింపు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు సరుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లిపాయలు వేసుకొని అలానే కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుచారులో వేసుకొని కలుపుకోవడమే. అయితే ఎంతో ఈజీగా చేసుకుని పెసరపప్పుతో పప్పుచారు రెడీ. అంతేకాదండి, మీకు ఇష్టమైతే ఈ రసాన్ని నెయ్యితో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.